చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా బస్ భవన్ వెళ్లి వినతి పత్రం అందిస్తామంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ పెట్టి జనాలపై రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ ఛార్జీలు తగ్గించడం కోసం వినతి పత్రం అందిస్తామంటే పోలీసులు అరెస్టు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని బస్సు ఛార్జీలు పెంచారని చెప్పి దాని మీద మెమండం ఇద్దామని అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం కూడా అనుకొని బస్ బాడీకి వెళ్ళి లెటర్ ఇద్దామంటే మార్నింగ్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక బాధాకర విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్లు ఎక్కువైపోయాయి. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క పైసా పనిచేయట్లేదు. కానీ ప్రజల గురించి గొంతు విప్పుదామంటే గొంతు నొక్కడం. ఫ్రీ బస్ అనేటటువంటిది నిజంగా అది మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. కానీ భార్య దగ్గరనేమో ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర ట్రిపుల్ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బుతో ఆడపడుచుడు అయితే కదా. ఇంత అన్యాయమైనటువంటి రాష్ట్రం ఎక్కడనుందా? భర్త అలాగా భార్య అలాగనా? నువ్వు ఛార్జ్ ఒక్కసారే 10 రూపాయలు పెంచేస్తే ఆ 10 రూపాయలు పెడితే భార్య కూడా పైసలు పెట్టుకొని వస్తుంది కదా. ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ